నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకైతే మీరు ఎనర్జీ ఫోర్ ప్లస్ కోసం అయితే స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి, మీకైతే పంపిస్తాము. ఇంకైతే ఈరోజు మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తుంటే మీకు ఎవరికైతే అర్థమైపోయి ఉంటుంది. ఏమంటే తమ్ముళ్ళు అంటే ఎవరు ఎన్ని చెప్పినా కూడా అయితే మనమైతే నమ్మాల్సిన అవసరం లేదు. టమాటా రేట్ల విషయంలో మన టమాటాలు మనం మార్కెట్కి వేసుకొని పోయి మనవి ఆక్షన్ జరిగి మనవి రేటు పోతే ఆ రేటు పోయినవి మన చేతికి డబ్బులు అనేది వస్తే అప్పటికి లెక్క. ఏం లెక్క అంటే మన టమాటాలకు మనకు వచ్చే డబ్బు, మనం పెట్టిన పెట్టుబడికి, మనం చేసిన కష్టానికి, మనం చేసిన దానికి అది వచ్చినట్లు లెక్క. అలా కాకుండా మీరు చూసుకోవచ్చు. నిన్న కూడా బాన్పల్లి 350 రూపాయలకు పోయాయి అంతే. 350 రూపాయలు అంటే లాస్ట్ మన 450 వరకు అయితే పోయి నిన్న కొంచెం డౌన్ అయింది మార్కెట్. నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను మొన్న ఒక వీడియోలో. ఎర్రకాయలు ఎక్కువ వెళ్ళిపోతున్నాయి మార్కెట్కి, ఎందుకంటే ఆల్రెడీ చెట్లు నిలిపేసిన కాయలన్నీ పెరికేస్తుంటారు. ఆ పెరికేసి మళ్ళీ చెట్లు కొంచెం గ్రోత్ తెచ్చుకుందామనే ఉద్దేశంతో కాయలన్నీ పెరికేస్తుంటారు. అదొకటి. ఇంక రేట్ అనేటివి మనకు ముందు గుడ్డి కన్నా మేలు అనేట్లు అప్పుడు 200 లోపల పోతుండే, ఇప్పుడు మనకు 400 లోపల పోతున్నాయి. మేలే, ఎందుకంటే ముందైతే పెట్టుబడులు కూడా వచ్చేటివి కావు. ఇప్పుడు 350 400 లోపు పోతున్నాయి కాబట్టి పెట్టుబడులు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మీకైతే ఎనర్జీ ఫ్లోర్ ప్లస్ కోసం అయితే స్క్రీన్ నెంబర్ కాల్ చేయండి, మీకైతే మీ నియరెస్ట్ ఆర్టీస్కి అయితే పంపిస్తాము. 10 తీసుకుంటే ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ 10 తీసుకుంటే ఫ్రీ డెలివరీ కూడా అయితే ఉంటుంది మీ లొకేషన్స్కి, నియరెస్ట్ ఏపీఎస్ఆర్టీసీకి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అయితే నా నెంబర్కి అయితే కాల్ చేయండి, నేనైతే మీకైతే అప్డేట్ ఇస్తాను. ఇంకా కూడా లాస్ట్ 3-4 డేస్ నుంచి అయితే ఎడ్యుకేషన్ గురించి రాలేదు. నెక్స్ట్ టుమారో ఒక వీడియోలో అయితే 100% అయితే అప్డేట్ చేస్తాను. ఏమంటే మార్కెట్ కొంచెం అయితే అప్లో ఉంది. ఐటీ కొంచెం రైజ్గా కాల్స్ రైజ్ అయినాయి. జాబ్స్ గురించి దాని గురించి డిస్కషన్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇంకా ఈ వీడియోలోకి వచ్చేస్తే ఇవే రైతులు మెయిన్గా మీ కాయలు మీరు మార్కెట్కి వేసుకొని మీ చేతికి వస్తున్న డబ్బులు వచ్చినట్లేక లేకుంటే లేదనే విషయాన్ని 100% అయితే గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకోకుండా మీరు ఎవరికో 350 400 450 500 పోయినాయంటే అవన్నీ జరగని పనులు. మన కాయలు పోతేనే మనకు డబ్బులు వచ్చినట్లు లెక్క, వేరే కాయలు పోతే వేరే వాళ్ళు ఎవరు పోతే మనకు వచ్చినట్లు కాదన్న విషయాన్ని కూడా అయితే గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా యూట్యూబ్లో చూసి మనము రేట్లు ఎక్కువ వెళ్ళిపోయినాయి కదని పోయి మన కాయలు మీకు తెలుసు అన్ని కాయలు పోతున్నాయి కాబట్టి ఇప్పుడు పొడికాయలు కూడా 150 అట్లా పోతున్నాయి. చూసుకోండి మార్కెట్లో మీ చుట్టుపక్కల ఎవరైనా వేసుకొని తింటే వాళ్ళు అడగండి, వాళ్ళ కాయల రేట్లు ఎట్లా పోతున్నాయి ఏమో అడుక్కుని అయితే మీ కాయలు అయితే పీకండి. అలా కాకుండా చుట్టుపక్కల ఎవరిని అడగండి, మీరు పెరుకేసుకొని పోయి మళ్ళీ కాయలు బాగాలేకన్నా పోతే మళ్ళీ నష్టాలు, కూలీల ఖర్చులు బాడీలు కూడా నెత్తిన పడతాయి. కాబట్టి నీకేం రేట్ ఏమో మార్కెట్లో హై చూపిస్తారు, మనం అంత క్వాలిటీ ఉండవు. వర్షాలు పడినాయి, దెబ్బతిన్నాయి, ఆల్రెడీ 2-3 కోతలు అయిపోయినాయి, చెట్లు కూడా వదిలేసే పరిస్థితి అయితే వచ్చింది. ఎందుకంటే పట్టించుకోక రేట్లు లేక. ఇప్పుడు మళ్ళీ వచ్చాయి కాబట్టి కొంచెం పట్టించుకుంటున్నాము. అధికంగా సపరేట్ మ్యాటర్. ఓ రేట్ వచ్చినప్పుడు పట్టించుకునేది. మీరు తోట ఎట్లా లేకపోయినా కూడా 75 రోజులు అయితే తోటనైతే పట్టించుకోవాలి, రేట్లతో సంబంధం లేకుండా. అలా కాకుండా మీరు రిస్పీట్ వేసినారనుకో, కట్లేంది నాటేది, చెట్లేంది పట్టించుకునేదని. ఇప్పుడు రేటు 50 రూపాయలకి వచ్చింది, ఇంకా 15-20 దినాలు పోతే 1000 రూపాయలు పోతే 15-20 దినాలకు 1000 రూపాయలు పోతే ఆపొద్దు, అప్పు చేసి మరి చెట్లకు పెడతారు, అప్పుడు చెట్టు రాదు అనే విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. 15-25 రోజుల్లో చిగురికాయలు అయితే వచ్చేస్తాయి. మీరు ఆల్రెడీ ఉండే చెట్లకు బాగా కాపాడుకుంటే వస్తాయి. అలా కాకుండా నువ్వు మళ్ళీ చెట్లను తీసిపెట్టేసి మళ్ళీ మనం ఎన్ని ముందు లెక్కించినా చెట్టుకు గ్రోత్ అనేది సరిపోదు. మనకు కూడా అంతే. మనం ఏ వయసులో ఏం చేయాలి చేస్తే పర్ఫెక్ట్ సరిపోతుంది. కొంచెం లేట్గా కనుక చేస్తే ఏమైతే మిస్ మ్యాచ్ అయిపోతుంది. మనకి చాలా ఇన్సిడెంట్లు జరిగింటే చెట్టుకు కూడా అంతే. 75 రోజుల్లో నువ్వు బాగా కాపాడుకుంటే కాయలు వస్తాయంటే చెట్టు అనేది ఉంటుంది. నువ్వు మళ్ళీ పట్టించుకోకుండా 30 రోజుల నుంచి రేట్ లేదు కానీ మే నెల అంతా ఇస్పిట్ అయ్యింటారు రేట్ లేవని. ఇప్పుడు రేట్ వచ్చాక ఇటు సైడ్ వచ్చారు, అది కూడా అయితే గమనించుకోవచ్చు. అట్లాంటివన్నీ ఉంటాయి. మందే తప్పు అవుతుంది. ఎగ్జామ్ రేట్లు ఇప్పుడు 1000 రూపాయలు పోతే మాకు నిద్ర పట్టదు. మళ్ళీ అది అందరికీ ఎవరికి నిద్ర పట్టదు, మీకు నిద్ర పట్టదు, నాకు నిద్ర పట్టదు, ఎవరికి నిద్ర పట్టదు. పంట ఉంటే పంట కాడ ఉండాల అనిపిస్తుంది, రేట్లు లేకుంటే పంట కాడ ఉండే బుద్ధి కూడా పుట్టదు. ఇవన్నీ మనం అనుభవించినాం కాబట్టి మనకు తెలుసు. టమాటకాయ కూడా అంతే. మనం కూడా రేట్లు ఉన్నప్పుడైతే 4 కాయలు క్రేట్లు బాక్స్ మోసేటప్పుడు తినాలనిపిస్తుంది. రేట్లు లేనప్పుడు టమాటకాయ బాక్స్ మోసేటప్పుడు ఒక్కాయ కూడా తినాలనిపించదు. అంతే, అదంత మన మైండ్ సెట్ అలా అయిపోయింది. రేటు ఉన్నప్పుడు ఇంకొక తిందామని తింటానే ఉంటాం. రేట్ లేనప్పుడైతే ఒక్కాయ కూడా ముట్టుకోము. కాయ కూడా టేస్ట్ కూడా ఉండదు రేట్ లేకపోతే. టమాటా కూడా టేస్ట్ అనేది కూడా ఉండదు. మీరే చూసుకోండి. ఎందుకంటే టమాటాలు రేట్ లేకుండా ఉన్నప్పుడు టేస్ట్ అయితే కాయ కూడా అంత టేస్ట్ ఉండదు, తినాలనిపించదు. రేట్లు ఉన్నప్పుడు టేస్ట్ ఉంటుంది, తినాలనిపిస్తుంది. చెట్టు క్రాప్ కూడా అయితే ఎక్కువ అనేది రాదు.
ఎందుకు ఎక్కువ క్రాప్ అనేది రాదంటే చిన్న కాయలు ఉన్నప్పుడు ఏమైపోతుందంటే మనం వదిలే ముందు నుంచి చిన్నకాయ ఇప్పుడు గోలికాయలు ఎక్కువ టేస్ట్ ఉంటాయి, నార్మల్ కాయలతో టేస్ట్ ఉండవు. గోలికాయలకి ఏమవుతుందంటే కాయ చిన్నది, మనం ఇచ్చే ముందు అన్ని స్వీట్నెస్ అంతా ఆ చిన్న కాయ కాబట్టి స్వీట్గా ఉంటుంది. అది పెద్ద కాయకి ఎదుగు, అంత పెద్ద కాయకి స్వీట్ పోవాలంటే నీళ్ళు ఎక్కువ ఉంటాయి, చిన్నకాయలు నీళ్ళు ఎక్కువ ఉండవు. అందువల్ల అయితే టేస్ట్ అనేది వస్తుంది చిన్నకాయలు, గోలికాయలు అవి అయితే ఎక్కువ ఇష్టపడతాం. ఓకే, అది ఇప్పటి వరకే. మీరు కూడా అంతే, మీ కాయలు మీరు మార్కెట్కి వేసుకోపోయి మీ ఆక్షన్ పాడి మీకు జాక్పాట్లో పోయి కూలీలు పోయి క్రేట్లు పోయి బాగా ట్రాన్స్పోర్టేషన్ పోయి మీ చేతికి వస్తేనే దుడ్డు అనే విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, లేకుంటే లేదు. అదే మెయిన్గా ఇదే రేట్ల విషయంలో రైతులు అయితే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, దెబ్బతింటున్నారు. అందుకే ఈ వీడియో అయితే చూసుకోవచ్చు మీరు. అది ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, నేనైతే మీకైతే అప్డేట్ ఇచ్చేకి ట్రై చేస్తాను. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని.